హలో వీకే ఫ్యామిలీ! వెల్కమ్ టు వీకే వ్లాగ్స్. ముందుగా నా ప్రియమైన అన్నదమ్ములందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ ఇయర్ మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా అయిందో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే మా మావయ్య గారి వల్ల ఇద్దరు సిస్టర్స్ వచ్చి మా మావయ్య గారికి రాఖీ అయితే కట్టారు. మా బుడ్డదైతే పక్క నుంచి హారతిస్తుంటేనేమో అది కూడా చేతులతో తిప్పేసి బాగా అయితే ఎంజాయ్ చేసింది. అసలా రక్షాబంధన్ వచ్చిందంటే ఆడపిల్లలు చాలా సరదా పడుతుంటారండి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య, తమ్ముళ్ళకి రాఖీ కట్టాలని చెప్పి దగ్గర దగ్గర ఒక వారం రోజుల ముందు నుంచే చాలా వాటికి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటారు. ఏ రాఖీ కొనాలి, ఆ రోజు ఈ అన్నయ్యకి ఏ రాఖీ కట్టాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలి, అన్నయ్య చెల్లికి ఏ గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పి చాలా అయితే సంతోషపడుతూ ఉంటారు. నేను కూడా ఆఫ్టర్‌నూను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి మా తమ్ముళ్ళ ముగ్గురికి అయితే రాఖీలు కట్టేశాను. రాఖీ కట్టేసి అక్కడ వాళ్ళతోని కాసేపు టైం అయితే స్పెండ్ చేసి నేను తిరిగి మళ్ళీ మా ఇంటికైతే వచ్చేసాను. ఎందుకంటే నా కోసం మా ఇంట్లో చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. మా హస్బెండ్‌కి వాళ్ళ అక్క, చెల్లెలు అందరూ వచ్చి రాఖీ కట్టడానికైతే రెడీగా ఉన్నారు. సో, ఆ మూమెంట్‌ని నేను మిస్ అవ్వకుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచయితే మా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా నేను వెళ్ళేసరికి మొత్తం అందరూ రాఖీలు పట్టుకొని మా హస్బెండ్‌కి ఇంకా మా మరిది వినయ్‌కి కట్టడానికి రెడీగా ఉన్నారు. సో, లక్కీగా కరెక్ట్ టైంకే వచ్చేసాను. నేనైతే ఇంకా ఎంజాయ్‌మెంట్‌ని మిస్ అవ్వలేదు. మీరు కూడా ఎంజాయ్‌మెంట్‌ని చూసేయండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ ఒకటి పూసని
ఏవన్ ముద్దాయి A2, A3. థ్యాంక్ యూ. A4, A5, A6, A7, A6, A7. నేను తన్యాయా నేను రోమన్ నెంబర్ ఏంటిది Enjoy. సో గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.